ఓం శ్రీ సాయిరామ్. 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 శ్రీ గురుభ్యో నమః. వక్రతుండాయ ఏకదంతాయ విద్మహే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. సో ఈరోజు మనము యథాతథంగా మన బాబావారి యొక్క ఆశీస్సులతో మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో సో ఈ శ్రీమద్ భగవద్గీతను యథాతథంగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఓం శ్రీ ఇది శ్రీ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రేణ శ్రీకృష్ణార్జున సంవాదే ద్వితీయోధ్యాయః. హరి ఓం తత్సత్. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ జై. సో మనము ఈ ఇప్పుడు రాబోయేటువంటి ముఖ్యమైనటువంటి ఈ 3 శ్లోకాల్లో ఇవి ఒకే అర్థాన్ని ఇస్తాయి. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అదే భావాన్ని అదే అర్థాన్ని ఈ 3 శ్లోకాల్లో 3 విధాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మనం అర్థం చేసుకుందాం. మనకందరికీ తెలిసినటువంటి అవగాహననే తిరిగి అనేక ఉదాహరణలతో వివిధ భావములతో తిరిగి మనకి అర్థం చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇక్కడ అర్జునుడు ఇంకా సందిగ్ధ స్థితిలోనే ఉన్నారు యుద్ధం చేయడానికి. మనం కొంచెం ముందుకు తీసుకెళ్దాము. సో ఈ శ్లోకంలో 2.15 శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని పురుషర్షభ అని అంటున్నారు అనమాట. అవునా కదా? సో ధనంజయ ఇవన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు పురుషర్షభ అంటే ఓ పురుష శ్రేష్ఠుడా, పురుషులలో శ్రేష్ఠుడా అని సంబోధిస్తూ ఉన్నారనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఇక్కడ అర్జునుడికి అంత అర్హత, అంత క్వాలిఫికేషన్, అన్ని లక్షణాలు అనేది ఉన్నాయి కాబట్టి పురుషశభ, పురుష శ్రేష్ఠ, పురుషులలో శ్రేష్ఠుడైన వాడా అని ఎందుకు అన్నారంటే పురుష అనే పదాన్ని మనము ఆధ్యాత్మిక పరిధిలో ఒక్కరికే ఉపయోగిస్తారు. ఇక్కడ మొత్తము ఉన్నది పురుషుడు ఒక్కడే, అది భగవంతుడు. మిగిలినదంతా కూడా స్త్రీతత్వం అన్నమాట. మొత్తం ప్రకృతి అంతా కూడా స్త్రీ అని ఇక్కడ భగవానుడు నిర్వచిస్తున్నారు. ఈ భావాన్ని తెలుపుతున్నారు. పురుషుడు ఒక్కడే అని చెప్తూ ఉన్నారనమాట. అలాగే ఇక్కడ ఎందుకు పురుష శ్రేష్ఠ అని అంటున్నారంటే మన యొక్క భాషలో, మన వ్యవహారిక భాషలో మనకు అర్థం అవడానికి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మామూలుగా అయితే పురుషులు కూడా స్త్రీలే, స్త్రీలు కూడా స్త్రీలే. ఈ భావన అనేది మనకు అర్థం కావాలి అనమాట. అవునా కదా? ప్రకృతితో జనించిన వాళ్ళము. ప్రకృతి స్త్రీ అయినప్పుడు మనం కూడా స్త్రీనే వాళ్ళం అనమాట. అవునా కదా? ప్రకృతి మొత్తం, ఈ జగత్తు మొత్తం, ఈ భూమండలం మొత్తం అంతా కూడా, ఈ బ్రహ్మాండం అంతా కూడా స్త్రీతత్వం, ఒక పురుషతత్వము మాత్రమే ఉన్నవారు అని ఇక్కడ సంబోధిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పురుషులలో శ్రేష్ఠుడా అని ఎందుకు అన్నారంటే మిగిలిన పురుషులు అందరూ కూడా ఇంద్రియాలకు లోబడిన వాళ్ళే, శరీర భావంలో ఉన్నవాళ్ళే. కాబట్టి ఈయన అర్జునుడు ఆ ఇంద్రియాలను, ఆ విషయ భోగాలను అన్నింటినీ కూడా, ఈ సకల భోగాలన్నింటినీ కూడా జయించినవాడు ధనంజయుడు. కాబట్టి ఈయన పురుష శ్రేష్ఠుడు అని అంటారు. ఎవరైనా సరే, ఎవరైతే ఈ భావాన్ని సాధిస్తారో, ఈ లక్ష్యాన్ని సాధిస్తారో వాళ్ళు కూడా పురుషశభ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చెప్తున్నారు, ఓ పురుషశభ, ఓ పురుష శ్రేష్ఠ, నువ్వు ఇంద్రియాలను జయించావు. అవునా కదా? ఈ విషభోగాలన్నింటినీ జయించేశావు, ధనాన్ని జయించావు, ధనం మీద ఆశను కూడా జయించావు. అంటే నీకు ఎటువంటి వ్యామోహము ఇందులో లేదు, దేని మీద లేదు, నీకు వైరాగ్య భావన వచ్చింది. కాబట్టి వీటన్నిటినీ త్యజించారనమాట. ఈ ఇంద్రియాలు, ఈ శరీరము, ఈ వస్తువులు, ఈ బాహ్య విషయాలు, ఈ దృశ్య వస్తువులు, వీటన్నిటినీ కూడా జయించిన వాడు ధనంజయుడు. కాబట్టి ఈయనని పురుష శ్రేష్ఠ, వీటన్నిటినీ దాటి వచ్చినవాడు, ఈ తత్వాన్ని
దాటి వచ్చిన వాడు కాబట్టి పురుష శ్రేష్ఠ అని ఇక్కడ భగవానుడు సంబోధిస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ పరమార్థిక శ్రేష్టత్వము అంటారన్నమాట. దీన్ని ఏమంటారు? పరమార్థిక శ్రేష్టత్వము అని అంటారన్నమాట. అంటే ఈ ఇంద్రియాలను జయించి ఈ బాహ్య విషయాలను ఈ లోనవ్వకుండా ఆయన మనసుని నిగ్రహించుకున్నాడు కాబట్టి దీన్ని పారమార్థిక శ్రేష్టత్వము అని అంటారు. కాబట్టి ఈ లక్ష్యాన్ని మనము సాధించుకోవడానికి, జయించడానికి మనము ప్రయత్నించాలి. ఇంద్రియాలకు లొంగి మనము ఉండకూడదు. మన ఇంద్రియాలని, మన మనసుని బాహ్య విషయాల మీద, ఈ విషయ భోగముల మీద, ఈ దృశ్యముల మీద మనము పోనివ్వకూడదు. అప్పుడు మనమల్ని కూడా పురుషశ్రవ లేదా పురుష శ్రేష్ఠ అని సంబోధిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ సమ దుఃఖ సుఖం ధీరం. ధీరం అని ఇక్కడ ఇంకొక పదాన్ని, ఒక శబ్దాన్ని ప్రయోగించారు. ధీరం అంటే ఏంటి అంటే సుఖాలయందు దుఃఖాలయందు, అంటే సుఖం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు, అర్థమవుతుంది కదండి. అలాగే కష్టం వచ్చినప్పుడు, ఈ రెండు పరిస్థితుల్లో కూడా ఎవరైతే సమభావంతో, నిలకడ స్థితిలో, నిశ్చల స్థితిలో దృఢంగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే ధీరం అంటారు. మనం ఉన్నామా? మనం లేదు కదండి. బాధ వస్తే వెంటనే బాధపడిపోతాము, సంతోషం వస్తే వెంటనే సంతోషపడిపోతాము. కాబట్టి ఈ రెండు స్థితుల్ని దాటాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. దాటగలము అనేటువంటి ప్రాబబిలిటీ, ఆ సంభావ్యత అనేది ఇక్కడ ఉన్నది. ఉంటేనే కదండి భగవంతుడు చెప్తారు. కాబట్టి మనము ఆ స్థితిలోకి రావాలి. ఈ స్థితి నుంచి, ఈ చిన్న స్థితి నుంచి పై స్థితికి రావాలి. అప్పుడు మన అనుభవం మనకి అర్థమవుతుంది. కాబట్టి సమ దుఃఖ సుఖం ధీరం. ఈ మహనీయులందరూ కూడా, యోగ పురుషులందరూ కూడా, సిద్ధ పురుషులందరూ కూడా ఈ భావాన్ని దాటి వచ్చిన వారే, ఇంద్రియాలను జయించి వచ్చిన వారే, ఈ బాహ్య సుఖాలను జయించి వచ్చిన వారే. కాబట్టి వాళ్లకు ఈ బాహ్య సుఖాలు, ఈ బాహ్య ప్రపంచం అంతా ఎలా కనబడుతుంది? రంగుల ప్రపంచంలాగా కనపడదు, వాళ్ళకి దుఃఖాలయంలాగా అనిపిస్తుంది అన్నమాట అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఎలా అంటే మనకు జనక మహారాజు మనకు జనక మహారాజు ఆ తత్వాన్ని ఎలాగో ఆయన నిజంగా చూపించారనమాట. ఎలా ఒక తామరాకు మీద ఒక నీటి బొట్టు ఎలా ఉంటుందో మనం గమనించాం కదండి. ఆ నీటి బొట్టు అనేది ఆ తామరాకును అంటుకుంటుందా? అటు ఇటు తిరుగుతుంటుంది, కానీ ఎంతసేపు ఉన్నా కూడా దాన్ని అంటిపెట్టుకోదు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఒక నీటి బొట్టు అనుకున్నాం అనుకోండి, ఇది తామరాకు, ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ శరీరంతో, ఇన్ని తత్వాలతో మనం ఉన్నాము. మనం ఏం చేస్తున్నాము? ఈ ఆకు మీద అంటిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి దీనికి భిన్నంగా మనం ఉన్నామా లేదండి? ఇక్కడ ఉదరించినటువంటి ఉదాహరణకు భిన్నంగా, అతీతంగా మనం ఉన్నాం. అంటే ఇది మంచి స్థితా లేదా తక్కువ స్థితినా? జనక మహారాజు ఎలా పరిపాలించారు? అంత చక్రవర్తి, మిథిలా నగరపు చక్రవర్తి. ఆయన కూడా ఎంత సాధన చేసేవారంటే వీటన్నిటినీ తృణప్రాయంగా, ఈ సుఖాలను, ఈ విలాసాలను, ఈ భోగాలను, ఈ ఐశ్వర్యాలను అన్నింటినీ కూడా ఆయన మనసుకు తీసుకోలేదు. వీటిని ఉపయోగించుకొని ఆయన సిద్ధిని పొందారు అని చెప్తూ ఉన్నారు అన్నమాట. అదే సాధన. కాబట్టి మానవ జన్మ యొక్క అర్థము, లక్ష్యము ఏంటంటే సాధన చేయడమే. దేన్ని సాధించుకోవాలి? సిద్ధిని, ఆధ్యాత్మిక తత్వాన్ని. అంటే ఏంటి అంటే మామూలు భాషలో ఈ ఇంద్రియాల నుంచి, ఈ భోగాల నుంచి, ఈ సుఖాల నుంచి మనం ఏం చేయాలి? మనస్సుని ఆత్మ మీద ఉంచాలి. మనస్సుని ఈ భోగాల మీదకి, ఈ రంగురంగుల ప్రపంచంలోకి మనము కలపకూడదు. దాన్ని ఏం చేయాలి? మనసుని తీసుకెళ్ళి ఆత్మయందు ఉంచాలి. అప్పుడు సుఖం వచ్చినా ఒకేలాగా ఉంటాము, కష్టం వచ్చినా ఒకేలాగా ఉంటాము. ఎందుకంటే మన నిజస్థితి వచ్చి ఆత్మస్వరూపము. మన యొక్క నిజమైన స్వభావం ఏంటి? ఆత్మస్వభావం, ఆత్మలము మనము. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఈ సుఖ దుఃఖాలు ఎందుకు సమానంగా ఎలా ఉండాలయ్యా? మీరేమో చెప్పేస్తున్నారు, బాగుంది. ఎలా మేము దీన్ని తీసుకోవాలి? ఎలా మేము ఎదుర్కోవాలి? ఎలా దీన్ని సాధించాలి? ఎలా ఉండగలగాలి? కష్టం వచ్చినప్పుడు ఎలా? ముఖ్యంగా సంతోషం సంభవించినప్పుడు ఓకే, అందరూ సంతోషం అవుతారు. కానీ దుఃఖం వచ్చినప్పుడు దీన్ని ఎలా అధిగమించాలి అంటే అప్పుడు కూడా ఇదే సూత్రాన్ని చెప్తూ ఉన్నారు. అదేంటంటే ఈ సూత్రాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, దీన్ని అన్వయించడానికి, అనుకరించగా దీన్ని ప్రదర్శించిన వారికి, చేసిన వారికి తత్ఫలితం అనేది సిద్ధి లభిస్తుంది. కాబట్టి ఆత్మని, ఈ మనసుని ఏం చేయాలి? ఇక్కడ
ఇక్కడ ఆత్మ ఉంది, ఇక్కడ ఇంద్రియాలు ఉన్నాయి, బాహ్య భోగాలన్నీ ఉన్నాయి, బాహ్య వస్తువులు, బాహ్య ప్రపంచము, ఇది ఆత్మ. ఏం చేయాలి? మనసు మధ్యలో ఉంటుందన్నమాట. మనసు గోడ మీద పిల్లిలాగా ఎలా ఉంటుంది? ఇటువైపైనా దూకచ్చు, ఇటువైపైనా దూకచ్చు. ఇటువైపు దూకితే అదో గతిలో పడిపోతుంది, మళ్ళీ జన్మలు అనేటివి సంభవిస్తాయి. అదే ఆ మనసుని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఆత్మ మీద సాధన చేయాలి. అందుకే మనం ప్రతినిత్యము సాధన చేయమంటాము. మనకి ఏకాగ్రత కుదరలేదనుకోండి, నిద్ర లేస్తూనే ఏం చేయాలి? మనము కొంచెం కాలకృత్యాలు తీసుకొని నిశ్శబ్దంగా ఏకాగ్రతతో ఈ శరీరాన్ని మర్చిపోయి ఈ మనస్సుని ఆత్మ మీద ఎవరైతే ఏకాగ్రత చేయగలరో ఈ సాధనకు, ఈ సూత్రం పాటించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. దీన్ని నేను కూడా సాధన చేస్తూ ఉన్నాను. ప్రతినిత్యము కూడా ఎంతో మార్పు అనేది నాకు తెలుస్తూ ఉంది. అందుకే నేను మనందరికీ కూడా చెప్పగలుగుతూ ఉన్నాను అనమాట. మనకి ఎంతో అనుభవం ఉపయోగపడుతుంది. ఒకేసారి ఆత్మ ఎందు పెట్టండి అంటే ఎవరు పెడతారండి? ఎవరికి సాధ్యం కాదు. మనకు ఉండేటటువంటి చంచలమైన మనసుతో మనము పెట్టలేము. కాబట్టి సాధన, అభ్యాసేయతు కౌంతేయ, అభ్యాసం చేయాలి, సాధన చేయాలి, ప్రయత్నించాలి. అవునా కదండి? ఎప్పుడైతే ఇలా సాధన చేస్తామో మనం అంతర్ముఖంగా, అప్పుడు బాహ్యముఖంగా వచ్చినప్పుడు దీన్ని సాధించగలము. నిదానంగా జరుగుతుంది, ఇది ఒకేసారి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అలా చెప్తాను. ఈ విధంగా దీన్ని సమ దుఃఖ సుఖ స్థితిని ఆ విధంగా మనం ధీరులు అవ్వచ్చు అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే సోమృతత్వాయ కల్పతే. సోమృతత్వాయ కల్పతే అంటే మోక్షము. మోక్షము అంటే ఏంటి? మోక్షము ఎక్కడ ఉంది? మోక్షాన్ని ఎలా సాధించుకోగలము? మనకు వీలు అవుతుందా అని ఇక్కడ చెప్తున్నారు. సోమృతత్వాయ కల్పతే. ఇప్పుడు చూడండి, మనకు కనపడేటువంటి ప్రతి పదార్థము కూడా చనిపోయేదే, మరణించేదే, జన్మించేదే, వినాశనం అయ్యేదే అని ఎంతమందికి భావన ఉంది? ఎంతమందికి కనబడుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతినిత్యము అర్థమైందంటే ఒక్కసారి కాదు, ప్రతినిత్యము ఎవరికి ఈ స్పృహలో ఉన్నారు అది ముఖ్యం. కనీసం మనకు కొంచెమైనా ఉంది, ఎంతో సంతోషం అండి. నిజమే, అవునా కాదు? కొంచెమైనా మనకు అనిపిస్తుంది. కానీ ప్రతినిత్యము అది మనకు గుర్తులో ఉండాలి. మనం కనపడితే రంగురంగుల ప్రపంచము కనపడకూడదు. మనకి ఇదంతా మరణించేదే, నశించిపోయేదే, నాశనం అయ్యేదే, తిరిగి మళ్ళీ పుట్టేదే. అది పదార్థమైన, ఏ వస్తువైనా, పుష్పమైన, ఫలమైన, ఏది అయినా కూడా నశించిపోయేదే, వినాశనము అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అది మన శరీరంతో పాటు మళ్ళీ శరీరాన్ని సపరేట్ చేసేసుకోకూడదు. మనం ఆ ప్రకృతితో ఈ శరీరం కూడా భాగమే. ఈ శరీరం ప్రకృతి నుంచి వచ్చింది అన్నాం కదా. అవునా కదండి? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మనమే తయారు చేసేసుకున్నామా? లేదు. అవునా కదా? మనకు పంచభూతాల నుంచి ఏర్పడింది కదండి. అంటే పంచభూతాలు మనకిచ్చాయి ఈ శరీరాన్ని. ఆ పంచభూతాలకి శరీరము వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది మనదా? మనది కాదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది. దీన్ని పట్టుకోలేము, అనిత్యము. అవునా కదా? అశాశ్వతం అనేది అర్థమవుతుంది. కాబట్టి తాపత్రయం అనేది తగ్గుతూ వస్తుంది. మనం ఈ తత్వం ఎప్పుడైతే జ్ఞానం మనకు తెలుస్తుందో ఈ శరీర భావంలోనే ఉంటామండి. మనం ఎన్ని బోధనలు విన్నా కూడా మీరు ఎవరు అంటే నేను మీనాక్షి అనే గుర్తుంటుంది నాకు. నేను ఎలా ఉంటాననేది గుర్తు వస్తుందే కానీ నేను ఆత్మతత్వము అని ఎప్పుడు అనుకోగలుగుతానో అనుభవపూర్వకంగా ఎప్పుడు ఎల్లకాలంలో త్రికరణ శుద్ధిగా సర్వకాల సర్వావస్థలో ఎవరికైతే ఈ భావంలో, ఈ స్థితిలో, ఈ తత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే సిద్ధులు. అయిపోయి వాళ్ళే సిద్ధి సాధించినట్లే అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి మనం కనిపించేటువంటి నామ దృశ్య రూపం అన్నీ కూడా నశించిపోయేవే. కాబట్టి ఎప్పుడైతే నశించిపోతాయంటే మనం దాన్ని పట్టుకుంటామా అండి? ఒక కూరగాయ ఉందనుకోండి, అది కుళ్ళిపోతుంది అంటే మనం కొనుక్కుంటామా? దాన్ని చూస్తే అది కుళ్ళిపోదు, బాగానే ఉంటుంది, కానీ కొంతకాలానికి కుళ్ళిపోతుంది. కాబట్టి నశించేదాన్ని మనం తీసుకుంటామా? దాని దగ్గరికి మనం వెళ్తామా? లేదు. ఒక కళాబరం ఉందనుకోండి, ఏదో చనిపోయింది రోడ్లో, దాని నుంచి ఎంత దుర్వాసన వస్తుంది. ఒక దేహమైన మానవ శరీరమైనా కూడా. అవునా? దాని దగ్గరికి మనం వెళ్తామా? అదే శరీరం బతికి ఉంటే, ఇప్పుడు ఒక కుక్కపిల్ల ఉందండి, అది చాలా ముద్దుగా ఉంది, దాని దగ్గరికి తీసుకెళ్తాం. అది మరణిస్తే మనం దాని దగ్గరికి వెళ్తామా? ఎందుకు వెళ్ళాము? పనికిరా అనేటువంటి వస్తువు, అస్తిత్వం లేదు దానికి. మరి అది బాగున్నప్పుడు దాని మీద ఎందుకు వ్యామోహం పెట్టుకుంటాము? ఇదేంటి మాతాజీ ఇలా చెప్పేస్తే ఎలా? బట్ ఇది సత్యం కదా. అది మనకి ఎందుకు ముందే కనిపించడం లేదు?
అవునా కదండి? మన మిథ్యలో ఉన్నట్లే లెక్క, అజ్ఞానంలో ఉన్నట్లే లెక్క. మరి ఎలా వస్తుంది ఈ సిద్ధి? ఎలా సిద్ధిని సాధించగలము? ఆ జ్ఞానం తెలియాలి కదా. ఫస్ట్ ఒక వస్తువుని చూస్తే అబ్బా ఎంత బాగుంది రోజా పువ్వు అనుకుంటామే, కానీ ఆ రోజా పువ్వు కులిపిన తర్వాత దాని దగ్గర అబ్బా ఎంత బాగుంది రోజా పువ్వు అని అంటారా? అనలేదు. మరి ముందు ఎందుకు ఆ భావన రాలేదు? అదే అజ్ఞానం. ఆ జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాని మీద వ్యామోహము అది కావాలి, అదే కావాలి. ఇక్కడ మనకు ఈ లక్ష్యాన్ని, ప్రతి వస్తువుని మనం అలానే చూడాలి. ఇది మరణిస్తుంది, ఇది తిరిగి జనిస్తుంది. కాబట్టి మనకు ఇప్పుడు చూడండి, దోశల్లో నీళ్ళు తీసుకుంటాం, అవునా కదండి? ఏమవుతుంది కొద్దిసేపటి తర్వాత? అవి మన చేతిలో ఉన్నంత వరకే కదండి, కానీ క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఉన్నంత వరకే నాది అనుకుంటామా లేదు? ఎన్ని నీళ్ళు వస్తాయో అన్నే తాగుతాం. తర్వాత అంతే. ఈ శరీరమైనా అంతే. కాబట్టి శరీర తత్వాన్ని మనం ప్రతిసారి అర్థం చేసుకోవాలి. అందుకే భగవంతుడు ఎన్నిసార్లు దీన్ని రిపీట్ చేస్తున్నారు చూడండి. ఎందుకంటే మనకు ఒక పట్టాన చెప్తే, అండ్ మనసు ఎంత మొండిది అంటే ఎంత మూర్ఖమైనది. అవునా కదండి? అవునా కదా? ఎవరైనా మనసు చెప్తూనే అయిపోతుందా? చెప్పిందే అయిపోయినట్టు అది సిద్ధుడే, సాధించినట్లే అనమాట. అలా ఇక్కడే చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మోక్షము సరే, ఈ భౌతిక ప్రపంచము, ఈ శరీరం అన్నీ కూడా నశించిపోయేవే అయ్యా, మరణించేవే, నశించేవే. మరి ఏది మరణించనిది, ఏది జీవంగా ఉండేది, ఎప్పుడు ఉండేది? మరి దాన్ని ఎందుకు పట్టుకోము? మరి దానికోసం అంటే పట్టుకోము అంటే ఇన్ ద సెన్స్ అంటే దాని అర్థం అంటే దానికోసం మనం ఎందుకు కృషి చేయము? కాబట్టి పరధర్మము, అపరధర్మము. మన ధర్మం ఏంటి? మన కర్తవ్యం ఏంటి? పరధర్మము. అంటే పరధర్మము ఏంటంటే ఆత్మని తెలుసుకోవడమే పరధర్మము, ఆత్మ కోసం ప్రయత్నించడమే పరధర్మము. ఈ ఆత్మని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళాలా, ఈ కుళ్ళిపోయే శరీరాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలా? ఏది సాధ్యము, ఏది అసాధ్యము? అర్థమవుతుంది కదండి? తత్వం అనిపిస్తుందా? కొంచెం కష్టం అనిపిస్తుందా? లేదు కదా. భగవంతుడు మనకు ఆ శక్తిని ఇస్తారని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇది అర్థమైందంటే చాలా సులభం అయిపోతుందండి. అందుకే పదే చెప్తున్నారు. ఎందుకంటే మనం పట్టాన వినము, ఎందుకంటే మనలో ఉండే తత్వం బయటికి వచ్చేస్తుంది అనమాట. అది ఇలా కదా, ఇది అలా కదా, ఇది ఇలానే కదా, ఇది ఉన్నీలే, ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళకి పని లేదు అని అనుకుంటామే. కానీ ఎప్పుడూకి ఉపయోగపడేటటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. దానివల్ల మనకు లాభమే తప్ప నష్టం లేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మోక్షం అనేది ఆకాశంలో లేదు, నా పృథ్వీ, స్వర్గంలో లేదు, ఆకాశంలో లేదు, నా పాతాళంలో కూడా. మరి మోక్షం ఎక్కడుందయ్యా? ఎక్కడ ఉంది? వెరీ గుడ్. ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. మరి మోక్షం మనలోనే ఉంటే మనం ఎందుకు ఇవన్నీ ఇలా చేస్తున్నాము? మనం ఆత్మని తెలిసినప్పుడు దీంతో పాటు అజ్ఞానం కూడా మనలో ఉంది. ఇప్పుడు చూడండి, పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని దగ్గర ఎదురెదురుగా కూర్చోపెడతారు, ఒక తెరనే పెడతారు. ఆ సంప్రదాయం ఉంది కదండి. ఆ తెర ఎంతవరకు ఉంటుంది? ఆ తెర తీయగానే జీవాత్మ పరమాత్మ, ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనుకోతుంది. కాబట్టి జీవాత్మ పరమాత్మ ఎప్పుడు ఒకటవుతారు అంటే ఆ తెర తీసినప్పుడు, ఆ అజ్ఞానం అనేటటువంటి తెరని, ఆ కర్మ పూరితమైనటువంటి ఆ తెరను తీసినప్పుడే. కాబట్టి మోక్షం ఎక్కడో లేదయ్యా, ఇక్కడే ఉంది. కానీ దాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాను. నేను చెప్పట్లేదు, ఇక్కడ చెప్తున్నాను అనమాట. కాబట్టి మరి చుట్టూ కనిపించేది మరణిస్తుంది, ఆత్మ ఎప్పుడు జీవించి ఉంటుంది. మరి ఆత్మ ఎందుకు మరణం తీసుకుంటుంది? ఇప్పుడు మనం మరణిస్తే ఆత్మ మరణించినట్లే కదండి. చాలా ప్రసాదాలు ఇచ్చేస్తున్నారు ఈరోజు. సో యద్గత్వానని వద్దంతే తద్ధామ పరమం. కాబట్టి మోక్షం అనేది ఆత్మస్థితిలోనే ఉంది, కానీ ఆత్మ శరీరాలను ఆశ్రయిస్తుంది, మరణాన్ని పొందుతుంది. అవునా కదండి? ఆత్మ ఈయనే ఉంది, మళ్ళీ మరణాన్ని పొందుతుంది, శరీరాన్ని వదిలేస్తుంది, మళ్ళీ దేహాంతర ప్రాప్తి జరుగుతుంది.
అవునా కదా? ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తుంది, మళ్ళీ మరణిస్తుంది, మళ్ళీ జనిస్తుంది. ఇది పునరావృతం అవుతూనే ఉంటుంది. ఎంతవరకు? ఆ తెర తొలగే వరకు. అది ఎన్ని జన్మలైనా పట్టవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఎక్కడో లేదు మోక్షము. గోలోక బృందావనంలో లేదు, లేదా కైలాసంలో లేదు, ఇక్కడే. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహము, ఈ విషయ రాహిత్యము చేసుకోవాలి. సో బయట ఉండే విషయాన్ని మనము మనసులోకి అవి వస్తాయి పోతాయి, తిరిగి ఆగమాపాయినో నిత్యాస్, వస్తుంటాయి పోతుంటాయి. ప్రకృతి అయినా కష్టాలైనా నష్టాలైనా వస్తుంది. ఇది ప్రకృతి ధర్మము. మరి ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది అంటే ఈ ప్రకృతి యొక్క ధర్మము అదే అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. తర్వాత నెక్స్ట్ 16వ శ్లోకంలో తీసుకుంటే, నాసతో విద్యతే భావో న భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోరంత స్వనయో తత్వదర్శివి. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ చూడండి, తత్వదర్శివి. ఈ శ్లోకం అంతటిపైకి తత్వదర్శివి. ఎవరైతే తత్వాన్ని, ఈ తత్వాన్ని ఎవరైతే కళ్ళతో చూశారో వాళ్ళే తిరిగి చెప్తున్నారు. జ్ఞాన తత్వవేత్తలు, సిద్ధులు, సిద్ధ పురుషులు చెప్తున్నారు, అయ్యా ఇదంతా అనిత్యము, దీన్ని నమ్మద్దండి, ఇది నశించిపోయేది, అసలైనది లోపల ఉన్నది. ఈ శరీరంలో ఏం చేయాలి? శాశ్వతమైన దాన్ని మనం తీసేయాలి, అశాశ్వతమైన దాన్ని అంటే శరీరాన్ని మరి పక్కన పెట్టేటటువంటి శరీరాన్ని మనకి ఎందుకు ఇచ్చారు? ప్రతిదీ క్వశ్చన్ రావాలి ఇక్కడ. అంత ఇన్సిగ్నిఫికెంట్, అంత నిష్ప్రయోజనమైనటువంటి శరీరమా ఇది అంటే కాదు, చాలా ఉత్కృష్టమైనటువంటి శరీరమే ఇది. ఎందుకంటే దీన్ని సాధించడానికే మనకి శరీరం ఇచ్చారు. మరి కుక్కలు సాధిస్తాయండి? సాధించలేవు. వృక్షాలు సాధిస్తాయా? సాధించలేవు. కానీ ఈ శరీరం ఒక్కటే ఈ పని చేయగలుగుతుంది. అందుకోసమే, ఆ ప్రయోజనం కోసమే ఈ శరీరాన్ని మనకు ఇచ్చారు. ఈ ప్రయోజనం అనేది చేకూరడానికి, ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి దానిలో పరమార్థం గ్రహించాలి. ఈ శరీరము నిష్ప్రయోజనమే, కానీ ఈ శరీరాన్ని ప్రయోజనం చేసుకోవాలి. ఈ శరీరాన్ని ఇవ్వడంలో యొక్క అర్థం వచ్చి ఈ ఆత్మని ఉద్ధరించుకోవడానికే, ఇంకెటువంటి ఉద్దేశము లేదు. అదే పరధర్మము. కాబట్టి మన ధర్మం ఏంటి? పరధర్మము, ఆత్మధర్మము, ఆత్మోద్ధరణ ధర్మము. మన పని ఏంటి? అదే. కానీ ఈ శరీరాన్ని వృద్ధి చేయాలని చూస్తున్నాము. దీన్ని ఏమంటాము? ఎంత వృద్ధి చేస్తాం ఈ శరీరాన్ని? గోతిలో వెళ్ళే వరకు వృద్ధి చేస్తూ ఉన్నాం. అవునా కదండి? మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తామనుకోండి డబ్బులు, దాంట్లో మనకి ఏమీ లాభం రాలేదంటే మనం డబ్బులు దాని మీద పెడతామా? ఆ బిజినెస్లో మనం పెడతామా? పెట్టాము కదా. మరి తెలుసుకొని కదా ఏ బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ చేస్తే నాకు ఎక్కువ లాభం వస్తుంది అని ఆలోచించే కదండి చేస్తాము. మరి ఇది తెలిసినా కూడా ఎందుకు ఈ శరీరాన్ని ఎక్కువ, ఈ శరీరమే అనుకొని దీని మీద ఎందుకు ఇంత కష్టపడుతున్నాము? అది అది కాదు. కాబట్టి జ్ఞానము తెలుసుకోవాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆత్మ, ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక మట్టి కుండ తీసుకోండి, మట్టి కుండలో నీరు వేయండి. ఆ మట్టి కుండలో మనకి ఏం కనపడిస్తుంది? నీరు, పాత్ర కనపడిస్తుంది. ఆ నీరులో ఆకాశం కనపడిస్తుందా? కనపడదా? కనిపిస్తుంది. అవునా కదా? ఆ మట్టి కుండ మన శరీరం, ఆ మట్టి కుండ మన శరీరం. ఆ నీరులో ఏం కనబడుతుంది? ఆకాశం. ఎప్పుడైతే మట్టి కుండ పగిలింది అనుకోండి, ఆకాశం అక్కడే ఉంటుంది కదా, ఆకాశం కూడా పగిలిపోతుందా? ఆకాశము స్థిరం, అదే ఆత్మ, అదే కానీ ఈ శరీరము జడమైనది, నశించిపోయేది. ప్రతిసారి ఇదే చెప్పిస్తున్నారండి. ఇన్నిసార్లు చెప్తున్నారంటే అర్థమేమి? మన మనసుకి పదే 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 కౌన్సిలింగ్ ఇస్తున్నారనమాట. లేకపోతే మన మనసు వినదు. కాబట్టి నిత్యానిత్య వస్తువు యొక్క పరిజ్ఞానాన్ని ఈ ఆత్మయోగులు, తత్వశాస్త్రం అన్నీ చెప్తూ ఉన్నాయి. కాబట్టి భగవంతుడు కూడా దాన్నే చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మొత్తం చెప్పడమేమి? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మదేవుడా? ఆత్మ, ఆత్మ, పరమాత్మ రెండు ఇక్కడే ఉన్నాయి. ఆత్మ హృదయంలోనే ఉంది, పరమ ఆత్మ. ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటంటే, ఆత్మ కంటే ఉన్నతమైన వాడు పరమ. పరమ అంటే ఉత్కృష్టమైనది, గొప్ప అయినది అని అర్థం మన భాషలో. ఆత్మ పరమాత్మ అని ఉంటుందన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మ సత్యం,
జగన్ మిథ్య. ఈ మొత్తం జగత్తంతా మిథ్య. మనకు కనపడించేటటువంటి ఈ మొత్తం బాహ్య ప్రపంచం, దృశ్య వస్తువులు అవన్నీ మిథ్య, కళ లాంటివి. కళలో మనము చూసే వస్తువులు లాంటివి. అవునా కాదా? మరి కళలో నుంచి బయటికి లేచిన తర్వాత ఏది ఉండదు. అలాగే మనము మరణించిన తర్వాత ఈ జగత్తే లేదు. ఇప్పుడు మిథ్యాన్ని ఒప్పుకున్నామా మనము? అర్థమవుతుందా? కాబట్టి బ్రహ్మ ఒకటే సత్యము. జగత్ అంతా మిగిలినంతా మిగిలిన తత్వం అంతా కూడా శూన్యము, మిథ్య, అది భ్రమ అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అలాగే అంతవంత ఇవేదేమో నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాం మనము. సో ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి దాదాపు, కాబట్టి ఒకేసారిగా మనము చెప్పేసుకుంటూ ఉన్నామన్నమాట. సో అంతవంత ఇవేదేవో నిత్యోక్త శరీరణ అనాశీనో ప్రమేయక్ష తస్మాద్యుద్ధస్వ భారత. ఓ భరత వంశీయుడా అని అంటున్నారు. ఎవరిని? అర్జున్. వెరీ గుడ్, చాలా అటెంప్టివ్గా ఉన్నారు మీరు ఈరోజు. సో చాలా శ్రద్ధగా ఉన్నారు. సో ఓ భరతుడా, అంతవంత ఇమే దేహ. చూడండి, ఎత్తుతాను ఏం చెప్పారు? అంతమయ్యేది, అంతవంత ఇమే దేహ. ఆ దేహం అంతమైపోతుందయ్యా. ఫస్ట్లోనే చెప్పేస్తున్నారు, అవునా కదా? అంతవంత ఇమే దేహ అని చెప్పేస్తున్నారు అనమాట. కాబట్టి నువ్వు దేహము కాదు, నువ్వు దేహి. ఆ దేహములో ఉన్న దేహివి. ఈ దేహం అంటే అర్థం ఏం తెలుసా? దహించుకుపోయేది. ఎప్పటికైనా ఈ శరీరము దహించుకుపోయేది. కాబట్టి నువ్వు ఆ దహించుకుపోయేటటువంటి దేహం కాదయ్యా, నువ్వు దేహివి. ఆ దేహంలో ఉన్నటువంటి తత్వమువి, ఎప్పటికీ ఉన్నటువంటి బ్రహ్మవి అని చెప్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి నువ్వు దేహం కాదు, దేహి. శరీరం కాదు, శరీరి. శరీరి అంటే చూడండి, మన దేహం ఉంది, మొత్తం అంతా ఆత్మ వ్యాపించి ఉంటుంది. ప్రతి అణువు కూడా ఈ ఆత్మ స్వభావం మొత్తము, దాని యొక్క పవర్, దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం మొత్తం శరీరం అంతా ఉంటుంది. అవునా కదండి? ఎప్పుడైతే మనం ఎప్పుడైనా తగిలించామనుకోండి, ఎందుకు నొప్పి అవుతుంది? చైతన్య శక్తి వల్లే. అవునా కదా? మనకు నొప్పి అవుతుంది, కలుగుతుంది అనేటువంటి భావన దేనివల్ల వస్తుంది? మనం పనులు చేస్తున్నాము అనేటువంటి భావన వచ్చేది చైతన్య శక్తి వల్ల. కాబట్టి మన దేహము కాదు, దేహి. శరీరం కాదు, శరీరి అని చెప్తున్నారు. మరి ఈ నాశనం అయ్యే దేహాల గురించి ఎందుకయ్యా నువ్వు ఇంత విలిపిస్తున్నావు? వాళ్ళు మరణిస్తారు, నేను చంపుతాను, వాళ్ళు మరణిస్తారని ఎందుకు భావిస్తున్నావు? వాళ్ళు మరణించరు, వాళ్ళ దేహాలు మరణిస్తాయి, అవి జడత్వమైనవి, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు అని ఇక్కడ స్వామివారు చెప్తూ ఉన్నాడనమాట. కానీ శరీరిన అంటే అర్థం ఏమంటే ఆత్మ ఎక్కడా లేదండి. ఈ శరీరంలో మొత్తం అంతా వ్యాపించి ఉంది, అందులోనే పరమాత్మ వ్యాపించి ఉన్నారు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఈ శరీర భావాన్ని వీడి శరీరీ భావంలోనికి వచ్చే, నువ్వు శరీరం కాదు అనేటువంటి భావన, నిత్య భావన నీలో ఉండాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అలాగే తస్మాత్ యుద్ధస్వ అని ఎందుకన్నారంటే, అయ్యా నువ్వు ఆత్మని నీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, నశించదు, చనిపోదు, అలాగే ఉంటుంది. నీ దేహం మాత్రమే చనిపోతుంది. మరి ఎందుకు బాధ? కాబట్టి నీ కర్తవ్యాన్ని చేయి. నువ్వు ఇప్పుడు దుఃఖించద్దు, నువ్వు ఎప్పటికీ చనిపోవు, వాళ్ళు ఎప్పటికీ చనిపోరు, అలాగే ఉంటారు. కాబట్టి వాళ్ళ దేహాలను మాత్రమే. అసలు ఎందుకు చంపుతారు అనే దానికి అర్థం ఏంటంటే, అంటే ఇప్పుడు ప్రభుత్వము, గవర్నమెంటు, సుప్రీంకోర్టు, ఎవరైనా సరే జడ్జి ఎందుకు మరణశిక్ష వేస్తుంది? ముందుకాలం వేసేవాళ్ళు, లేదా మామూలు శిక్ష ఎందుకు వేస్తారంటే ఆ పనుల నుంచి, ఆ కర్మల నుంచి అక్కడికి ఆపేస్తారనమాట. అలాగే భగవంతుడు అసురుని ఎందుకు చంపుతున్నారు? అసురులని సంహరించడంలో భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతిసారి ఎందుకు పూతరిని సంహరించారు, తృణావర్తని సంహరించారు, ఇలా ఎందుకు సంహరిస్తున్నారు? కంసుని సంహరించారు ఎందుకు? వాళ్ళకు శరీరం ఉందనే కదా తప్పు చేస్తున్నారు. ఈ శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? చెడ్డగా ఉపయోగిస్తున్నారు, చెడ్డ పనులకు ఉపయోగిస్తున్నారు, చెడ్డ ఫలితాలను పొందుతున్నారు. కాబట్టి ఈ శరీరం ఉండబట్టే కదా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ శరీరాన్ని తీసేస్తున్నారు. అప్పుడు ఏమైనా చేస్తారా? ఆత్మస్థితిలో వాళ్ళు ఏమన్నా మర్డర్స్ చేస్తారా? హత్యలు చేస్తారా? చేయలేరు. అందుకే ధర్మ సంస్థాపనార్థం, ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆయన శరీరాలని తీసివేస్తున్నాడు. కానీ భగవంతుడు కూడా ఆత్మని సంహరించలేడు అని అర్థమైపోయింది కదండి. మరి మనకి ఎంత ధైర్యం వస్తుందండి? ఈ తత్వం తెలిసిన తర్వాత మనం ఎప్పటికీ ఉంటాము. అవునా కదా? ఎప్పటికీ ఉంటాము, మనకేమీ కాదు. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి రోగాలు, ఈ బాధలు, ఈ శరీరాలు, ఇప్పుడు ఈ శరీరం వచ్చింది, నెక్స్ట్ ఎటువంటి శరీరం వస్తుంది?
కాబట్టి ఏ శరీరంలో ఉన్నా కూడా మనం దుఃఖించవలసిన అవసరం లేదు. కానీ ఏ శరీరం పొందినా మనకేమీ అర్థం కాదు, ఒక్క మానవ జన్మ తప్ప. కాబట్టి ఈ మానవ జన్మ ఎంత ఉన్నతమైనది, ఎంత ముఖ్యమైనది, ఉన్నతమైనది కాదు, ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది అని ఇక్కడ చెప్తూ ఉంటారు. సరే, అలాగే కాబట్టి నువ్వు ధైర్యాన్ని తెచ్చుకో. నువ్వు చంపబడవు, వాళ్ళు చంపబడరు. వాళ్ళ దేహాలు మాత్రము, ఎందుకంటే వాళ్ళు అధర్మాన్ని పెంచుతున్నారు కాబట్టి ఆ కౌరవుల యొక్క శరీరాన్ని మాత్రం నువ్వు తీసేసే అని ఇక్కడ చెప్తున్నారు. మరి కృష్ణుడే చేయొచ్చు కదండి ఆ పని అంతా. ఈయనకి ఎందుకు అంత ఫోర్స్ చేసి చెప్పి ఎందుకు చేయిస్తున్నారు? ఆయన కళ్ళు మూసుకుంటే ఆల్రెడీ ఒక్కసారి మనకు చూపిస్తారు విశ్వంలో అందరూ కూడా ఆయన యొక్క నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వెవరయ్యా చెప్పడానికి? వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు. నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు పరిపాలిస్తున్నావు, కానీ వాళ్ళు ఆల్రెడీ సంహరించబడ్డారు. నువ్వు ఒక్క ఆ భావన మాత్రమే అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. ఎన్నో విధాలుగా అర్జునుడి ద్వారా మనకు అర్థం చేయడానికి ఎంతో భగవంతుడు ఎంత కష్టపడుతున్నాడండి. అవునా కదండి? మనం ఎక్కడ పోతే ఆయనకి ఎందుకు, మనం ఎన్ని కష్టాలు పడితే ఆయనకి ఎందుకు, ఎన్ని సుఖాలు పడితే మనకెందుకు, ఏ నీచమైన జన్మ తీసుకుంటే ఆయనకెందుకు. ఒక పేడలో పురుగు ఉంటుంది, ఆ పురుగు గురించి ఎందుకండి భగవంతుడు ఇంత బాధపడుతున్నాడు? అందులో కూడా భగవంతుడు ఉన్నాడు. మనకు వచ్చేటప్పుడు ఎవరు రారు, పోయేటప్పుడు ఎవరు రారు అనేది తప్పు. వచ్చేటప్పుడు పరమాత్మ మనతో వస్తారు, వెళ్ళేటప్పుడు కూడా పరమాత్మ వస్తారు, ఇంకెవ్వరూ రారు. మరి ఎవరి గురించి మనము తాపత్రయపడాలి? ఎవరు రక్షిస్తున్నారండి? ఇప్పుడు పేడలో పురుగులో ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, చైతన్య శక్తి ఉంది. మరి ఆ పురుగుని ఎవరు రక్షిస్తున్నారు? ఆ పేడ వాసనని ఎవరు భరిస్తున్నారు? మలంలో కూడా ఉంటుంది, ఆ దాంట్లో కూడా పురుగు ఉంటుంది. అది విసర్జించిన దాంట్లో కూడా మళ్ళీ తిరిగి ఒక జీవం అనేది వస్తుంది. చూడండి, వినడానికి మనకి ఎలా ఉంది చూడండి. నాకు అదే అనిపించింది. ఎంత ఉన్నతమైనటువంటి భావం, ఎంత ఉన్నతమైనటువంటి సంకల్పము, ఎంత ఉన్నతమైనటువంటి మంచితనానికి ఒక హద్దే లేదా అని అనిపిస్తుంది అనమాట. ఎంత ఆయనకు ఉండేటటువంటి ఆ వినయము, ఆ గొప్ప మనసు, అది మనము పెంపొందించుకోవాలి. అదే మనం దాన్ని గ్రహిస్తామండి. పేడని కానీ పెంటని కానీ మన దగ్గరికి వెళ్తామా? వద్దు, నీచం, దుర్గంధం అంటాం. కానీ అందులో ఉండే పురుగుని కూడా భగవంతుడు సంరక్షిస్తాడు. ఆయనకి ఏమండి, అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు వైకుంఠంలో ఉండగా ఆ పేడ పురుగుతో ఆయనకి ఏం పని? అది ఎక్కడ పోతే ఆయనకి ఏం పని? చూడండి, భగవంతుడి యొక్క కార్యాలు, కర్మలు ఎలా ఉన్నాయి చూడండి. అది మనం అర్థం చేసుకోవాలి. అది మనం అనుకుంటున్నామా? అది తీసుకుంటామా మనము? మనకే కష్టం అనిపిస్తుంది, అవునా కదా? అది అండి భగవంతుని యొక్క మనస్సు అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి నువ్వు ధైర్యం వహించు. యోగస్థ కురు కర్మాని. యోగం అంటే ఇదేనండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆత్మస్థితిలో మనం ఉందాము అనేదే యోగం. ఆ యోగంతో నిష్కామ కర్మని ప్రతిదీ కూడా భగవంతుని, ఇప్పుడు తెలిసిపోయింది మనతో ఎవరు రారు, భగవంతుడే మనతో ఉన్నారు అని ఎవరైతే తెలుసుకొని పనులను ఆచరిస్తారో, పరధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళే యోగులు. కాబట్టి మనం యోగులు అవుదామా, రోగులు అవుదామా? రోగులు అంటే ఏం తెలుసా? ప్రతిసారి ఒక శరీరాన్ని తీసుకోవడం. అది ఏ శరీరమైనా సరే మన యొక్క పనులను బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి, మన యొక్క కర్మలను బట్టి, మన సంకల్పాలను బట్టి మనకు జన్మలు వస్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ. కాబట్టి ఇంకా ఈ దీంట్లో ఇంకొక 20 శ్లోకంలో చెప్పేద్దామండి. నా జాయతే ప్రియతే వా కదాచిన్ నాయం భూతా భవితావాన భూయః అజో నిత్య శాస్తోయం పురాణో హన్యమానే శరీరే నా హన్యమానే శరీరే అని చెప్పేస్తున్నాడు. అయ్యా, అది ఎప్పటికీ ఉంటుంది, పురాణం అనేది ఆది అయినది, దానికి ఒక మొదలు లేదు, అంతము లేదు. భగవంతునికి ఒక మొదలు లేదు, అంతము లేదు. కాబట్టి నువ్వు ఎందుకయ్యా ఇప్పుడు ధైర్యం వహించు. ఇప్పుడు ఓ అర్జున, ఓ పురుష శ్రేష్ఠుడా, నువ్వు ఇప్పుడు లేయి, పైకి లేయి. నువ్వు ఎప్పటికీ ఉంటావు, నువ్వు దివ్య పురుషుడివి, లేయి, నువ్వు దుఃఖించద్దు. వాళ్ళేమి కాదు, వాళ్ళ కోసం నువ్వు దుఃఖించద్దు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకో, నీ కర్తవ్యం చేయి. ఏం చేయాలి? మా అనుస్మర యుద్ధచ, నన్నే తలుచుకొని యుద్ధం చేయి. ఆ కర్మలన్నింటినీ నేను తీసేసుకుంటాను, నీకేమి భయం లేదు. యోగస్థ కురు కర్మాన్ని, ఇదే యోగం. భగవంతుని తలుచుకొని ప్రతి పనిని ఎవరైతే ఆచరిస్తారో అది యోగమే అయిపోతుంది. అందులో ఉన్నటువంటి కర్మలన్నింటినీ కూడా భగవంతుడు తీసేస్తానని మనకు వాగ్దానం చేస్తున్నారు అని ఇక్కడ చెప్పబడింది అనమాట. సో టైం అనేది ఎంత అయింది కనుక 7:15 అయింది. సో ఇందులో కానీ మనము ఎలా అనుకుంటాము అనేటువంటి భావన ఇక్కడ ఉన్నది. కానీ మనము ఈ సూచనలు మనం ఎంతవరకు తీసుకుంటున్నాము అంటే బయటి వాళ్ళు
అంటే ఈ జ్ఞానం లేని వాళ్ళు ఎలా అనుకుంటారు, ఈ భగవంతుని యొక్క సూచనని ఎలా అనుకుంటారంటే అవన్నీ కూడా మూఢనమ్మకాలు, అవన్నీ కూడా ఈ కాలంలో పనిచేయవు. ఆయన ఎవరు బ్రహ్మ, ఆయన ఎవరు శివ, వీళ్ళంతా కూడా ఎప్పుడో ఉన్నవారు. ఈ ప్రహ్లాదుడు వీళ్ళంతా కూడా ఒక ఫిక్షనల్ స్టోరీస్, ఏంటో కల్పితమైనటువంటి కథలు, కాబట్టి మనకు అవసరం లేదు అనేటువంటిది అహంకారం, గర్వము. మనకే అన్నీ తెలుసు, నాకు తెలుసు నా జీవితాన్ని ఎలా సాధించుకోవాలో అనుకోవడమే గర్వం. ఒక వృత్తాంతం ద్వారా చెప్తాను. ఎటువంటి సిద్ధ పురుషుడికైనా, ఈ ఋషికైనా, తత్వవేత్తకైనా, ఆ బ్రహ్మకైనా, ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ బ్రహ్మకైనా కూడా ఏది ఉండకూడదు అంటే గర్వము. ఆ గర్వం అనేది ఉంటే ఏమవుతుంది, ఆ గర్వానికే ఆహుతి అయిపోతాము అని చెప్పడానికి మనకు ఒక ఉదాహరణ, ఒక వృత్తాంతం మనల్ని ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఆయన మనల్ని పిలుస్తున్నారు, అయ్యా నా కథని వినుడు, నా ద్వారా, నా అనుభవం ద్వారా మీరు అర్థం చేసుకోడు. నేను అనుభవించినటువంటి ఈ స్థితిని ఎవరు అనుభవించకూడదు. ఎప్పుడైతే ఈ యుద్ధం జరిగిపోతుందో అప్పుడు యుధిష్ఠిర మహారాజు అంటే ఎవరండి, ధర్మరాజు, అయ్యో నా వల్లే అందరూ మరణించారు కాబట్టి నాకు అశాంతి ఉంది, కాబట్టి నేను ఒక అశ్వమేధ యజ్ఞాన్ని ఆచరిస్తాము, అప్పుడు తద్వారా శాంతిని పొందుదాము అనే సంకల్పంతో అశ్వమేధ యజ్ఞం అంటే తెలుసు కదండి, విన్నాం కదా. ఒక గుర్రాన్ని మనం ఏం చేస్తాము, ఆ యజ్ఞం చేసిన తర్వాత ఏం చేస్తారు, ఆ యాగం తర్వాత ఆ గుర్రాన్ని బయటికి పంపించేస్తారనమాట. ఆ గుర్రం అయితే ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాలకు వెళుతుందో వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని వాళ్ళు ఈ రాజు కింద వాళ్ళు ఉండాలి అనమాట. ఆ గుర్రాన్ని గౌరవించాలి, ఆ యజ్ఞాన్ని గౌరవించాలి. ఇలా ఎప్పుడైతే ఈ అశ్వాన్ని వదిలేస్తారో ఈ అశ్వం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఈ యజ్ఞంలో అందరూ కూడా ఈ యుధిష్ఠిర మహారాజు మిగిలినటువంటి అందరూ పెద్దలు కూడా ఈ అశ్వం వెనక ఎవరు వెళ్ళగలరు, ఈ అశ్వాన్ని ఎవరు తిరిగి పట్టుకుని రాగలరు అంటే ఆ సమావేశంలో నిర్ణయించారనమాట. ఎవరుంటే కృష్ణ పరమాత్మనే పంపించేద్దాము, అలాగే ఆయనతో పాటు ఆయన యొక్క స్నేహితుడైన అర్జునుడిని పంపిద్దాము, అలా ఇంకొక నలుగురిని ఒక 6 మంది ఒక టీమ్గా తయారు చేసి మీరు అశ్వం వెనకాల పరిగెత్తండి, అది ఎక్కడికి వెళ్తుందో వెళ్ళి తిరిగి దాన్ని పట్టుకొని రండి అని ఇది అనమాట ఒక మీటింగ్లో వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం. ఈ అశ్వం ఏం చేస్తుంది, సముద్రంలోనికి వెళ్ళిపోతుంది. ఈ అశ్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది, సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ 6 మంది బయలుదేరుతారు, అయ్యా మనం సముద్రంలో కూడా వెళ్ళగలం, ఎందుకంటే మన రథాలు ఈ భూమి మీదే కాదు ఆకాశంలోనే కాదు సముద్రంలో కూడా వెళ్ళగలవు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. మనం సముద్రంలోకి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి అశ్వాన్ని పట్టుకుని వద్దాం అనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాం. సముద్రం లోతు మనకు తెలియదు కదండి, ఎంతో లోతుగా ఉండేటువంటి గర్భంలోనికి ఈ అశ్వం వెళ్ళిపోతుంది. ఈ అశ్వంతో సహా ఈ 6 మంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోగా ఆ సముద్ర గర్భంలో ఒక పెద్ద చిట్టడవి ఉంటుంది. ఇదేంటండి, సముద్రంలో ఎలా చిట్టడిలో ఒక చిట్టడివి దట్టమైన అడవి ఉంటుందా అంటే ఉంటుంది. ఆ అడవి ఉంటుంది, ఆ అడవిలో ఎవ్వరూ ఉండరు. ఒక పెద్ద పుట్ట కనపడుతుంది. ఆ పుట్టలు ఇదంతా ఏదంతా చెప్పేస్తున్నారు మాతది మీరు, అది ఎలా ఏర్పడింది అనేది మనకు అవసరం, దాంట్లో ఏం జరిగింది అనేది మనకు అవసరం, అవునా కదా. వాళ్ళు ఎలా చెప్పినా కూడా దాంట్లో మనకేం అర్థమైంది, ఏ సూచన మనకు ఉపయోగపడుతుంది అనేది మనకు అర్థం. సో వెళ్ళిపోతే ఒక పెద్ద పుట్ట కనబడుతుంది. ఆ పుట్టలో ఒకతను ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు తపస్సు చేస్తుంటాడంటే మొత్తం ఆయన ఎముకల గూడు తప్ప ఏమీ మిగలకుండా తపస్సు చేస్తుంటాడు. ఎంత తపస్సు చేస్తుంటాడో అంత తపస్సు చేస్తాడు. ఎప్పుడైతే 6 మంది వెళ్తారో ఆయన కళ్ళు తెరిచేస్తారనమాట. కళ్ళు తెరిచి, అయ్యా మీరందరూ వచ్చారా, ఎవరు మీరు, 6 మంది వచ్చారు, మీరెవరు, మీరు పంచేంద్రియాల, ఇంద్రియాలు 5, మరి ఆ ఋషికేశుని కూడా మీరు తీసుకొని వచ్చారు. ఋషికేశుడు అంటే ఇంద్రియాలని జయించినవాడు, జయించిన కాదు ఇది తప్పు, ఇంద్రియాలకు అధిపతి. సంజయ అంటే ఇంద్రియాలను జయించినవాడు. ఈ ఇంద్రియాలను జయించవలసిన అవసరం పరమాత్మకి ఎందుకంటే ఇంద్రియాలు తన యొక్క అధీనంలో పెట్టుకున్నవాడే ఋషికేశుడు అని అంటారు అనమాట. ఎప్పుడైతే 6 మంది వెళ్తారో ఈయనకి ఎంతో సంతోషం వేస్తుంది. అందరికీ కూడా ఆయన ప్రార్థిస్తారు, అందరినీ కూడా నమస్కరిస్తారు. అప్పుడు వెంటనే అడుగుతారనమాట ఈ 6 మంది, అయ్యా ఇది సముద్రము, ఇక్కడ ఒక దట్టమైన అడవి, ఈ అడవిలో తపస్సును ఆచరించడం ఎందుకు, దాని యొక్క అర్థం ఏంటి, ఎన్నేళ్లుగా మీరు తపస్సు చేస్తున్నారు, మీ కథా కమిష్ ఏంటి, మీ పేరేంటి, మీ వృత్తాంతం ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అని అడుగుతారనమాట. అయ్యా నాది బాగానే ఉంది, మీ 6 మంది ఎవరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నేనంటే తపస్సు చేసుకోవడానికి వచ్చాను, మీ 6 మంది ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఇదంతా చెప్తారు. సరే ఇంకా మీ యొక్క వృత్తాంతం చెప్పండి అంటే, అయ్యా నేను ఇక్కడ నేను ఎందుకు తపస్సును ఆచరిస్తున్నానంటే
సుదీర్ఘ ఆయుష్ కోసము. సుదీర్ఘ ఆయుష్ అంటే నాకు ఎన్ని జన్మల ఆశ, మనకి ఎన్ని ఏంటంటే ఆయుష్ 100 సంవత్సరాలు, అది కూడా అర్థం. ఆయన ఆయుష్ని పెంచుకోవడానికి ఆయన ఎందుకు తపస్సు చేస్తున్నారంటే నా ఆయుష్ పెరగాలి. ఎందుకు ఆయుష్ పెరగాలంటే నేను సిద్ధుడు, ఈ తత్వజ్ఞానాన్ని సిద్ధ పురుషుడిగా ఈ సాధనని ఈ జన్మలోనే ముగించాలి. ఈ జన్మలోనే నేను భగవంతుని చేరుకోవాలి. దానికి నాకేం కావాలి? ఆయుష్ కావాలి. అందుకోసం నేను తపస్సు చేస్తున్నాను. సో ఆయన ఎంతో తీవ్రంగా తపస్సు చేశారు, ఆయన సాధించేశారు. ఎన్ని జన్మలు వెళ్ళిపోతున్నాయంటే బ్రహ్మలు కూడా ఒక 20-30 మంది బ్రహ్మలు వెళ్ళిపోయారు ఆయన ఉండంగానే. అలాగే మార్కండేయులు కూడా ఒక 150 మంది వెళ్ళిపోయారు, ఆయన ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నారు. మనకు తెలుసు కదండి 4 యుగాలు, చతుర్యుగాలు. ఆ ఒక చతుర్యుగాలు కలిపితే మనకు మహాయుగం వస్తుంది. మళ్ళీ ఆ చతుర్యుగాలను 71తో చేస్తే ఒక దివ్యయుగం వస్తుంది. అలా దివ్యయుగాన్ని మళ్ళీ మనం ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ఎన్నో కల్పాల కంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఒక మన్వంతరం వస్తుంది. అలా మన్వంతరాలు 14 ఉంటాయి. ఆ 14 మన్వంతరాలు కలిసి ఒక పగలు, ఇంకో 14 మన్వంతరాలు కలిసి ఇంకొక రాత్రి. ఇలా మనం పగలులో ఉన్నామండి. వైవస్వత మను యొక్క పీరియడ్లో మనం ఉన్నామన్నమాట. ఇలా ఎంతోమంది బ్రహ్మలు 20-30 మంది బ్రహ్మలు వెళ్ళిపోయారు నా ముందరే. ఇక ఈ మార్కండేయులు అయితే 150 మంది పుట్టి తిరిగి చనిపోయారు. ఇంత ఆయుష్ నాకుంది. మీ ఆయుష్ ఎంత అండి అంటే నాకే తెలియదు. నా ఆయుష్ ఎంతలో నాకే తెలియదు. ఎంత నేను తపస్సు చేశానంటే నా తపస్సుని ఈ సృష్టిలో వచ్చి ఎవరు కూడా నా ఫలితాన్ని ఇవ్వలేరు. చూడండి, ఎవరైనా ఇంత తపస్సు చేస్తారండి, ఆయన యొక్క తపస్సు ఫలితము బ్రహ్మదేవుడు కూడా ఆయనకు వరాన్ని ఇవ్వలేడు, అంత గొప్ప వరాన్ని ఇవ్వలేడు. కాబట్టి నా తపస్సు నాకు అర్థమైపోయింది. నా తపస్సు ఎంత మించిపోయిందంటే ఈ సృష్టికర్త కూడా సరిపోదు, ఎవ్వరికీ సరిపోదు, ఇంకా పరమాత్ముడే నాకు ఫలితాన్ని ఇవ్వాలి అని ఆయన తపస్సు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చారు, నా తపస్సుని భంగం చేశారు. అలా ముందు ఏం చేశారు, నేను ఎప్పుడైతే ఘోరమైన తపస్సు చేస్తుంటానో నాకు ఆయుష్ వచ్చేసింది. ఒక బ్రహ్మదేవుడు వచ్చాడు, 4 తలలు కలిగినటువంటి చతుర్ బ్రహ్మ నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీ తపస్సుని నేను మెచ్చాను, ఒకసారి కళ్ళు తెరువు, నీకు నేను వరాన్ని ఇస్తాను అని వేదాలు చెప్తూ ఆయన చెప్తున్నాను. అయ్యా, ఇంతకు నువ్వెవరు అనుకుంటున్నావు? నేను నీకంటే ఎంతో గొప్పవాడిని. నువ్వు నా ముందర చిన్న పిల్లవాడు, నువ్వేమి నాకు వరాలు ఇస్తావు? నీకు ఇచ్చేటటువంటి అర్హత, నీకు అంత శక్తి లేదు, నువ్వు వెళ్ళిపో, నేను నా తపస్సుని నువ్వు అంతరాయం చేయొద్దు అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారు, ఈ బ్రహ్మ అన్నారు, ఇంత అహంకారమా? అవునా కదా, ఆ సృష్టికర్త బ్రహ్మని మనము గౌరవించాలి కదండి. కానీ ఈయనకు ఉన్నటువంటి తపస్సు వల్ల ఈయనకు వచ్చిన భావం ఏంటి? గర్వము. నా తపస్సు ఫలితాన్ని సృష్టికర్త కూడా ప్రతిఫలం ఇవ్వలేనటువంటి గొప్ప తపస్సుని నేను ఆచరిస్తూ ఉన్నాను అని అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో మనం చేసినటువంటి సాధన ఏదైతే ఉందో అదంతా కూడా అయిపోతుంది. అప్పుడు పరమాత్మ ఏమనుకున్నారు, ఈయన బ్రహ్మ వచ్చారు కదండి, ఆయన కూడా అడుగుతున్నాడు, ఈయన బ్రహ్మదేవుడు వచ్చే ముందు ఇతను ఎలాంటి వాడు, ఎంత ఫలితాన్ని ఈయనకి ఇవ్వాలి, నాకు అర్హత ఉందా లేదని ఈయన కూడా చూసుకోవాలి. ఈ బ్రహ్మ ఇద్దరూ కూడా ఏమి ఆ భావంలోనే ఉన్నారు. అప్పుడు పరమాత్మ ఏమన్నారు, వీళ్ళకి నేను ఒక పాఠాన్ని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళలో గర్వం అనేది, మరి పాపం ఇంత తపస్సు చేశారు కదండి, భగవంతుడు ఎందుకంటే శిక్షిస్తాడు మనకి? ఆ గర్వభంగం ఎందుకు చేయాలనుకున్నారు? మన మంచికే, అవునా కదండి, మన మంచికే కదా. సో ఎప్పుడైతే అలా వచ్చారో పరమాత్మ వీళ్ళకి ఏం చేశారంటే వీళ్ళిద్దరినీ ఒక సుడిగాలిలాగా చుట్టేసి ఒక 30-40 లోకాలు పంపించేశారు. ఆ లోకాలు ఎలా ఉన్నాయంటే వీళ్ళకు చూస్తుంటే భయం వేస్తుంది అనమాట. ఆ విచిత్రమైన లోకాలు పంపించేసి, మీకు ఇంత గర్వం వచ్చిందా, సరే మీకు నేను జ్ఞానోదయం చేస్తానని వాళ్ళని తీసుకెళ్ళి 20-30 లోకాల్లో విసిరివేశాడనమాట. అంతే కదా, మనం కూడా పిల్లవాడు తప్పు చేస్తే ఏం చేస్తాము, కొడతాము కదండి, అవునా కదా. ఎందుకు కొడతాము? మనకు ప్రేమ లేకనా? మంచి కోసమే కదా. అలాగే అనమాట. సో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళు ఆశ్చర్యంగా, ఏమి ఆశ్చర్యమైనటువంటి విషయాలు చూస్తున్నారంటే 4 తలలు ఉన్నటువంటి బ్రహ్మను చూశారు, 8 తలలు ఉన్నటువంటి బ్రహ్మను చూశారు, 16 తలలు ఉన్నటువంటి బ్రహ్మను చూశారు, 32 తలలు ఉన్నటువంటి బ్రహ్మను చూశారు. ఇలా తలలు పెరిగిపోతూనే ఉన్నాయి. మనం అనుకుంటామండి చతుర్బ్రహ్మనే మనకు గొప్ప, ఒక బ్రహ్మకే మనము అమ్మో అనుకుంటాం. కానీ ఎంతమంది వస్తున్నారంటే వస్తూనే ఉన్నారు. 1000 తలల బ్రహ్మ కూడా వచ్చేసారు. ఎప్పుడైతే ఆ 1000 తలల బ్రహ్మ వచ్చారో ఆయన అంటున్నారు, ఓ సత్పురుషులారా రండి, దయచేసి రండి,
మీరు వచ్చి ఆసీనులు కండి అని ఎంత మర్యాదగా చెప్తున్నారంటే ఈ 1000 తలలు కలిగినటువంటి బ్రహ్మ ఎంతో మర్యాదగా వాళ్ళని ఆహ్వానించారు, ఎంతో వినయంగా ఆహ్వానించారనమాట. వీళ్ళకి అనిపించింది ఈ 1000 తలల బ్రహ్మనా లేకపోతే బ్రహ్మను దాటినటువంటి తత్వమా అని వీళ్ళిద్దరికి డౌట్ వచ్చేసింది అనమాట. మనకు మనిషిని చూస్తేనే అర్థమవుతుంది కదండి, ఈయన మామూలు మనిషా లేకపోతే విభిన్నమైన మనిషా, లేదంటే ఉన్నతమైన వాడా, లేదంటే భిన్నమైన వాడా అని చూస్తాం కదా. కానీ వీళ్ళిద్దరూ ఆలోచించారు, ఇంతకు ఈయన బ్రహ్మను దాటిన తత్వమా, భగవంతుడేనా? ఆయన్ని శుద్ధంగా పరిశీలించారనమాట. వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, ఈయన బ్రహ్మ కాదు, ఆ భగవంతుడే ఈ బ్రహ్మ రూపంలో వచ్చారు. సరే వచ్చారు, బాగానే ఉంది, మనకెందుకు ఇంత వినయంగా మనల్ని ఆహ్వానిస్తున్నారు? అయ్యా మీరు ఎంతో తపస్వి, మీరు సృష్టికర్త కాబట్టి మీరు ఇద్దరు వచ్చి కూర్చోండి అని ఆయనకి ఎన్నో మర్యాదలు చేశారనమాట. ఆయన యొక్క వినయాన్ని చూస్తుంటే వాళ్ళకే అనిపించింది, ఛా మేము ఎంత గర్వానికి లొంగిపోయి ఉన్నాము, ఈయన భగవంతుడైంది ఎంత వినయంగా ఎంత నమ్రత ప్రదర్శిస్తున్నారు, ఇది మనకు లేదని వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. వెంటనే వీళ్ళు ఆలోచించే లోపల ఆయన అంతర్ధానమైపోయారు, అంటే మాయమైపోయారు. అంటే భగవంతుడు కదా ఇంక పట్టేసుకుందాం అనుకున్నారు. ఎవరైతే భగవంతుని పట్టేసుకుంటారో ఇంకా అయిపోయింది. కానీ ఏం చేశారు, వాళ్ళు అనుకునే లోపలే భగవంతుడు అంతర్ధానమైపోయారు. సరే వీళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. సరే ఇలా ఎన్నో సృష్టిలు జరుగుతున్నాయి, ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చిన తర్వాత మొత్తం అంతా జలప్రవాహం అయిపోతుంది కదండి, మొత్తం నీరు అయిపోతుంది. పార్షిక ప్రళయము, సంపూర్ణ ప్రళయం అని 2 వస్తాయండి. ఆ ప్రళయాలలో ప్రతిసారి ఒక చిన్న బాబు ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద మర్రి ఆకులో ఈయన వటపత్ర సాయి ఆయన తేలుతూ వస్తున్నాడు అనమాట. ఈ భగదత్తుడు ఏం చేశాడు, ఈయన భగవంతుడు అని అర్థమైపోతుంది, ఈయన పట్టుకుందామని ప్రయత్నించాడు. వెంటనే ఆ పిల్లవాడు మళ్ళీ సృష్టి వెళ్ళిపోతుంది, మళ్ళీ సృష్టి వస్తుంది. ఇలా ఎన్నో పర్యాయం జరుగుతుందనమాట. ఇవన్నీ చూస్తున్నాడు ఈయన భగదత్తుడు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ పిల్లవాడిని పట్టుకోలేకపోయాడు. భగవంతుని పట్టుకోవాలంటే అంత సులభ సాధ్యం కాదు. దానికి అర్హత అనేది, సద్గుణాలు అనేవి మన దగ్గర ఉండాలి. ఇలా ఎన్నోసార్లు ప్రయత్నించగా నాకు అనిపిస్తుంది, ప్రతిసారి పట్టుకుందామంటే ఆ పిల్లవాడు మాయమైపోతున్నాడు. అంటే దాని అర్థమేమి, మనలో ఏదో లోపం ఉంది. ఎంత బాగా చెప్పారండి మీరు, నాకే వర్డ్ని వెతుకుతున్నాను అనమాట. అంటే మనలో తప్పు ఉంది, అంటే ఏం చేయాలి, నా తప్పుని సరిదిద్దుకోవాలి. ఇలా ఎన్ని జన్మలు నేను బతకాలి, ఆయనకే విరక్తి వచ్చేసింది అనమాట. మళ్ళీ తపస్సు చేస్తాడు, ఈ తప్పులు పోవాలని మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. మళ్ళీ ప్రళయం వస్తుంది, మళ్ళీ స్వామివారు వస్తున్నారు, మళ్ళీ పట్టుకోవాలని చూస్తున్నారు, మళ్ళీ జారిపోతున్నాడు. అంటే ఎన్ని తప్పులు చేస్తున్నానండి నేను, నా తప్పులను సరిదిద్దుకోవడానికే సరిపోతుంది. కాబట్టి నేనేం చేయాలి, నాలో ఉన్నటువంటి లోపాలని వీటన్నిటినీ కూడా తగ్గించుకుని ఆ దుర్గుణాలన్నీ తగ్గించుకొని సద్గుణాలను పెంచుకునేటప్పటికి ఏమైందంటే అప్పటికి ఆయనకి అర్థమైపోయింది. అప్పుడు చివరిగా ఎవరు వచ్చారు, ఆ ఋషికేశుడే వచ్చేసారు కదండి. కృష్ణుడు, అయ్యా మీరు ఎందుకు వచ్చారు, మీ 5 మంది వచ్చారు, బాగానే ఉంది, ఆయన ఎందుకు వచ్చారు? ఆశ్చర్యం అవుతుంది ఈయనకు అనమాట. అంటే భగవంతుడు నా కోసమే వచ్చారా అని వీళ్ళకి జరిగేది అర్థం కాదు కదండి, అర్జునుడికి ఎవరికి అర్థం కాదు. కానీ ఈయనకు అర్థమైపోతుంది, అబ్బా ఈ యుగంలో అయినా భగవంతుడు నా కోసమే వచ్చారు, ఇప్పుడు ఈ భగవంతుడిని నేను వదలను. ఎప్పుడైతే ఆయన వచ్చారో ఇది చెప్తున్నాను అనమాట అర్జునుడి మిగతా అందరికీ కూడా. ప్రతిసారి ఈయన తప్పించుకుంటున్నారు, ఎందుకంటే నాలో లోపాలు ఉన్నాయి కాబట్టి, నేను సరిదిద్దుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను భగవంతుడిని వదలను అనేసి పైకి లేచి ఆ పుట్ట నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎంత దుర్గంధం వస్తుందంటే భరించలేనటువంటి కొన్ని కిలోమీటర్ల దుర్గంధం వస్తుందన్నమాట. అందరూ ముక్కు మూసుకునేస్తున్నారు. ఈ అర్జునుడు అందరూ కూడా, అయ్యో భరించలేము, నాకు ఊపిరి పోతుంది, మేము ఆ వాసనతోనే మేము స్పృహ కోల్పోతున్నాము అంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన వచ్చి గట్టిగా కృష్ణ భగవాన్ని పట్టుకున్నారో అప్పుడు ఏమవుతుంది, ఆ దుర్గంధం, ఆ బురద వాసన కాస్త పోయి సుగంధం అనేది వెలువడుతూ వచ్చింది. ఎవరిని పట్టుకున్నారండి ఇక్కడ? అప్పుడు కూడా భగవంతుడు ఆయన నుంచి దుర్గంధం వస్తుందని అనుకోలేదు. చూడండి, భగవంతునికి ఇంకా మిగతా వారికి ఎటువంటి తేడా ఉంది. ఎప్పుడైతే ఈ బురదకి ఈ వాసనకి ఇక్కడ ఎందుకు చెప్పారంటే ఆ బురద లేదా ఆ వాసన దేన్ని సూచిస్తుందంటే మనలో ఉండేటటువంటి దుర్గుణాలని, అజ్ఞానాన్ని, ఆ కర్మలని సూచిస్తుంది. ఎప్పుడైతే భగవంతుని పట్టుకుంటామో అప్పుడు ఆ కర్మలన్నీ పోయి మనలో ఏమొస్తుంది, దివ్యత్వం అనేది వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు ఆయన భగవంతుని పట్టుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు. ఇంకా నేను వదలనయ్యా, ఇంకా నాకు నువ్వు కావాలి, నేను పంపను అని ఎప్పుడైతే అన్నారో
అప్పుడు మొత్తం ఆయన మొత్తం బరుదంతా పోయి ఆ వాసన అంతా పోయి సువాసన అనేది వెదజల్లుతుంది. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటి, ఈయనకు గర్వం అనేటువంటి బురదతో కూడినటువంటి వాసన పోయింది. కాబట్టి ఎన్ని తపస్సులు చేసినా మనలో ఉండేటువంటి గుణాలు, ఈ దుర్గుణాలని మనం పోగొట్టుకోకపోతే, ఇక్కడంతా మనం కీర్తన చేస్తాం కదండి, భజన చేస్తాము, నామస్మరణ చేస్తాము, బయటికి వెళ్ళి మళ్ళీ ఎవరినో తిడతాము, కొడతాము, అసూయ పడతాము, ద్వేషం పడతాం, ఏమి ప్రయోజనము? ఇది కూడా తపస్సే కదండి. మనం చేస్తున్నది తపస్సే. కానీ ఎంత తపస్సు చేసినా, ఎంత సిద్ధ పురుషులకైనా గర్వము, అహంకారము, అసూయ అనేటువంటి ఈ దుర్గుణాలు ఉంటే ఎటువంటి ప్రయోజనము లేదు. ఎన్ని జన్మలు, ఎంత ఆయుష్ ఉన్నా కూడా సాధనకు యొక్క అర్థం ఏంటంటే మన హృదయ శుద్ధీకరణ. ఈ చెడు గుణాలను బయటికి పంపించి మంచి గుణాలను, దైవైక గుణాలను, ఆ 26 గుణాలని మనం పెంపొందించుకోవాలి. అప్పుడే మన తపస్సు యొక్క సాఫల్యత, ప్రయోజనం అనేది జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. అయ్యా, నేను ఎందుకు బకదల్పుడు అని పేరు పెట్టుకున్నానంటే, నేను చేసే తపస్సు కొంగ జపము. బకదల్పుడు అని ఎందుకు అన్నారంటే, నాకు నేనే పేరు పెట్టేసుకున్నా. నాకు ఎవరు పేరు నేను ఎందుకు బకదల్పుడు అని పెట్టుకున్నానంటే, నేను చేసేదంతా దొంగ జపము, కొంగ జపము. అవునా కదండి? అది మంచి ఫలితాన్ని ఇవ్వనప్పుడు, అహంకారం, గర్వం వచ్చినప్పుడు అది. అందుకే నేనొక్కడే మీ అందరికీ కూడా ఉదాహరణ. ఇలా ఎవరు చేయకండి. ఈ జన్మలో మీకు ఇచ్చినటువంటి కొంతకాలంలోనే మీరు సిద్ధిని సంపాదించండి. ఎంతో ఆయుష్ అవసరం లేదు. అలా అని మనము ఎటువంటి దుష్ప్రభావాలుకి లోను అవ్వకూడదు. తపస్సు యొక్క ఆ వ్రతం యొక్క లక్షణాలని, ఆ లక్ష్యాన్ని మనము అర్థం చేసుకొని, ఆ లక్ష్యాన్ని, ఆ వ్రతం యొక్క నియమాలని మనం పాటిస్తే మనము తప్పకుండా భగవంతుణ్ణి పొందవచ్చని నేనే ఉదాహరణ. ఆ గర్వానికి నేనే ఉదాహరణ. కాబట్టి నా జీవితం మీ అందరికీ కూడా ఒక పెద్ద గుణపాఠము అని ఇక్కడ బకదల్పుడు చెప్తున్నాడు. చివరిగా పరమాత్మని పట్టుకోగలిగాడు, ఆయన జన్మని చరితార్థం చేసుకున్నాడు. కాబట్టి ఎంతో ఆయుష్ అవసరం లేదండి. చిన్న దాంట్లోనే మనం ఏం చేయాలి, శుద్ధంగా మనం భక్తి చేసుకొని, భక్తి అంటే ఏమో కాదండి, మనలో ఉండేటువంటి దుర్గుణాలను బయటికి పంపించడమే. అది మనము అర్థం చేసుకోవాలని ఇక్కడ మనకు బకదల్పుడు ఆయన ఒక గుణపాఠంగా మనకు నేర్పించి ఆయన విజయాన్ని, ఆ దివ్యలోకాన్ని, ఆ భగవంతుణ్ణి పొందారు అని చెప్పడానికే ఈ ఉదాహరణ చెప్పుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ